వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. కరీంనగర్ ఆర్డీఓ కొత్తపల్లి ఎంఆర్ఓలకు ఫిర్యాదు చేసిన అనంతరం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణ కేంద్రంలోని శ్రీ సచ్చిదానంద స్వామి ట్రస్ట్ భూములు, వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయ భూములు మరియు ప్రభుత్వం శిఖం భూముల నుండి రహదారి కోసం సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ మరియు కొంతమందికి అనువుగా ఉండేందుకు 33 ఫీట్ల రహదారిని 99 సంవత్సరాలకు 98 లక్షలకు అక్రమంగా లీజుకు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు. తక్షణమే ఈ లీజును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లీజ్ పేపర్తో కోట్ల రూపాయలు చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయని అన్నారు. దేవాలయాల భూములు, ప్రభుత్వ కుంట శిఖం భూములు లీజుకు ఇవ్వడానికి వీరు ఎవరని, తీసుకోవడానికి వారెవరని ప్రశ్నించారు. లీజ్ ఇచ్చిన వారిపై మరియు లీజ్ తీసుకున్న వారిపై ల్యాండ్ గ్రాబింగ్ మరియు క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. అక్రమంగా తీసిన రహదారిని మూసివేయాలి, ప్రభుత్వ భూములను, దేవాలయాల భూములను రక్షించాలని డిమాండ్ చేశారు. కాపాడాలి ప్రభుత్వ భూములను, కాపాడాలి ప్రభుత్వ భూములను, రెవెన్యూ యంత్రాంగం తక్షణమే స్పందించాలి. రెవెన్యూ యంత్రాంగం తక్షణమే చర్యలు తీసుకోవాలి. కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలి. అక్రమ లీజులను వెంటనే, అక్రమ లీజులను వెంటనే, అక్రమ లీజులను వెంటనే చర్యలు తీసుకోవాలి. లీజు తీసుకున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. లీజు తీసుకున్న వారిపై వెంటనే రద్దు చేయాలి. ఇట్లాంటి రోడ్డును కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి శ్రీ సచ్చిదానంద స్వామి ట్రస్ట్ యొక్క భూములు, దేవాలయాల భూములు, అదేవిధంగా వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క దేవాలయానికి సంబంధించినటువంటి భూములు, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ కుంటశిఖం భూములను లీజుకు సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూలు మరికొంతమంది కలిసి రహదారి కోసం 99 సంవత్సరాలకు 98 లక్షలకు లీజుకు తీసుకోవడం జరిగింది. మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. గత కొంతకాలంగా దీనిపైన చర్చ జరుగుతూ ఉన్నది. ట్రస్ట్ కమిటీకి, సచ్చిదానంద స్వామి ట్రస్ట్ కమిటీకి సంబంధం లేకుండానే కొంతమంది వ్యక్తులు ముఠగా ఏర్పడి డబ్బులు దండుకోవడం కోసం ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయినా దేవాలయాల భూములు, ఇటు ప్రభుత్వ భూములు లీజుకి ఇవ్వడానికి వారికేం హక్కు ఉంది, తీసుకోవడానికి వీరికేం హక్కు ఉంది? ఇది కంప్లీట్గా ఇల్లీగల్గా లీజ్ తీసుకోవడం జరిగింది ప్రభుత్వ భూములను. దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా రెవెన్యూ డివిజన్ అధికారి ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ వారికి కూడా ఫిర్యాదులు మేము చేస్తూ ఉన్నాం. అంతేకాదు మొన్న మా పార్టీ ఆధ్వర్యంలో సందర్శన కూడా దీన్ని చేయడం జరిగింది. నిర్మల్ జిల్లా బాయిన్స పట్టణంలోని ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని స్థానిక ఫోటోగ్రాఫర్స్ ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా లూయిస్ డాగురే చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు జరిపారు. అనంతరం స్థానిక గోశాలకు వెళ్లి అక్కడ ఆవులకు మేత మరియు కల్లి అందించారు.
జిల్లా కోరుట్లలో ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గారు ఈరోజు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో కోరుట్ల పట్టణ మరియు మండలానికి చెందిన లబ్ధిదారులకు 75 చెక్కులు అందజేయబడ్డాయి. మా లబ్ధిదారులకు, మా అమ్మలందరికీ, మా బాబులకు అందరికీ పేరు పేరు నమస్కారం. అమ్మ అందరికి కూడా నేను తొందరగా వచ్చినా, మీరందరూ లేట్ వచ్చారు కాబట్టి లేట్ అయింది. నేనే తొందరగా వచ్చి కూర్చున్నాను మీ అందరి కోసం. 2-3 ప్రశ్నలు. ఇక్కడ పెద్ద మనుషులు ఉన్నారు, వెనకాల ముందర మహిళలు ఉన్నారు. మనకు నేను డాక్టర్ కదా కొన్ని ప్రశ్నలు అడుగుతా. డాక్టర్ ఇప్పుడు వీళ్ళేమో రాజకీయ నాయకులు ఎప్పటి నుంచో అలాంటి వాళ్ళే మాట్లాడేది. నేను డాక్టర్ కాబట్టి నేను 2-3 ప్రశ్నలు అడుగుతా. పెద్ద మనుషులు చెప్పాలి, వెనకాల కూర్చున్న పెద్ద మనుషులు. 2014 కంటే ముందు, అంటే కేసీఆర్ గారు రాకముందు కరెంట్ ఎన్ని గంటలు ఉంటుండే మన ఊర్లలో? 7 గంటలు కరెంట్ ఉంటుండే మనకు. అవునా? కేసీఆర్ గారు వచ్చినాక ఎన్ని గంటలు కరెంట్ వచ్చింది? 24 గంటలు కరెంట్ వచ్చింది. రెండొక ప్రశ్న, బీడీ కార్మికులు ఉన్నారా? ఇలా ఉన్నారు కదా. కేసీఆర్ గారు రాకముందు బీడీ కార్మికులకు ఎంత పెన్షన్ వస్తుండే? కేసీఆర్ से पहले अम्मा, केसीआर साहब से पहले कितने आता था पेंशन? बीडी लोग को नहीं आता था, 200 भी नहीं आता था. सुनना सिर्फ केसीआर साहब आने से पहले 1000 రూపాయలు, తర్వాత 2000 రూపాయలు అయింది. రైట్? అది అయిపోయింది. మన మంచినీళ్ళ ట్యాప్ ఎవరు ఇచ్చినమ్మా? మనకు కేసీఆర్ సార్ ఇచ్చింది. మనకు కళ్యాణ లక్ష్మి ఎవరు ఇచ్చినమ్మా? కేసీఆర్ సార్ రాకముందు రూపాయలు వచ్చిందమ్మా మనకు? ఎవరు ఇయ్యలే. కేసీఆర్ కిట్టు కేసీఆర్. మరి కేసీఆర్ సార్ ఇప్పుడు దిగిపోయినాక మళ్ళీ కేసీఆర్ కిట్ వస్తున్నదా? బంద్ అయిపోయింది. మళ్ళీ కరెంటు పోతున్నది, మళ్ళీ మంచినీళ్ళు అవుతున్నాయి. ఎందుకు చెప్తా ఉన్నానంటమ్మా, మనను ఇప్పుడు కేసీఆర్ 78 మొన్ననే స్వాతంత్ర దినోత్సవం చేసుకున్నాం కదా, ఆగస్టు 15వ తారీఖు. మనకు స్వాతంత్రం వచ్చి ఇప్పటికీ 78 సంవత్సరాలు అయిపోయింది. అంటే కేసీఆర్ కంటే ముందు 65 ఏళ్ళు కూడా ఎవరు పరిపాలించారు? ఇదే కాంగ్రెస్. మనకు తాగనీకి నీళ్ళు ఇయ్యలే, ఉండనీకి కరెంట్ ఇయ్యలే, మన బిడ్డలకు కళ్యాణ లక్ష్మిలు ఇయ్యలే, మా పెద్ద మనుషులకు పెన్షన్లు ఇయ్యలే, మా బీడీ అక్కాశలకు పెన్షన్లు ఇయ్యలే, ఏమి చేయలేదు. కానీ 10 ఏళ్ళల్లో కేసీఆర్ అన్ని ఇచ్చిండం. ఇచ్చినాక ఏమైంది? వీళ్ళు మేము వందిస్తాము, కేసీఆర్ వందిస్తామే, 1000 ఇస్తామని చెప్పి వచ్చింది. ఒక విషయం అడుగుతుంది ఇక్కడ వాళ్ళందరికీ, 1 రూపాయి అయినా పెరిగిందమ్మా మనకి దేనికన్నా ఇప్పటి వరకు? మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్తో కలిసి మంత్రి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భారీ వర్షాలతో నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నందున పరివాహక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. రహదారులు, వంతెనలు, పంటలు దెబ్బతిన్న ప్రాంతాలను తక్షణమే సర్వే చేసి నివేదికలను ప్రభుత్వానికి పంపాలని ఆదేశించారు. 70th మనకు ప్రకారం ఉంటుంది సార్. యాక్చువల్లీ 18th మళ్ళీ కొద్దిగా తగ్గింది సార్. ఈ రోజు ఇది స్టేటస్ ఉంది సార్. నెక్స్ట్ ప్లీజ్. మనకి నిర్మల్ జిల్లాలో సార్ 3 ప్రాజెక్ట్స్. ఇది ఫస్ట్ స్వర్ణ సార్. ఇది స్వర్ణ సోన్. అందరికీ నమస్కారం. వార్మ్ వెల్కమ్ టు మన డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి, అదేవిధంగా మన ఎమ్మెల్యే శాసనసభ్యులు మేడం ఉజ్జు గారికి, మన ఆనరబుల్ ఎమ్మెల్సీ జూపల్లి కృష్ణారావు గారికి, మరియు ఎమ్మెల్యే ఖానాపూర్ గారికి, మరియు ఎమ్మెల్యే నిర్మల్, ఎమ్మెల్యే ముదోల్, అలాగే కలెక్టర్ మేడం గారికి, ఎస్పీ మేడం గారికి, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్లు ఇద్దరికి. మా దగ్గర ఇప్పుడు 33 crores ప్రెజెంట్ మెటీరియల్ ఉంది సార్. తర్వాత చెప్పిన ఆదేశాల ప్రకారం మనం ఈజీఎస్ నుంచి కూడా ఎక్కడైతే చిన్న రోడ్స్ మన ఇంటర్ ముందు కూడా సార్ పెబిలో కూడా లోపల కూడా మనం చెక్ డ్యామ్, చిన్న చెక్ డ్యామ్స్ లాంటివి, రోడ్ డ్యామ్ కూడా వేయడం జరిగింది సార్. కనెక్టివిటీ కూడా ఇవ్వడం జరిగింది. అలాంటివి కూడా చిన్న వర్క్స్ ఏమైనా ఉంటాయని మనం టేకప్ చేస్తాం సార్. 60 crores పెట్టడం జరిగింది సార్. దీన్ని డౌన్ స్ట్రీమ్ విలేజెస్ సార్. ఇవి విలేజ్ హౌస్ వైజ్ గా వేరే ఫిట్ అవ్వకుండా ఈ కౌట్లాబి, యాకపల్లి, గుడిసెడ, ఆలూరు ఒకటి ఫీల్డ్స్ కొంచెం మనకు 60,000 క్రాస్ అయితే ఫీల్డ్స్ ఎఫెక్ట్ అవుతాయి సార్. డౌన్ స్ట్రీమ్ లో మనకు జిఎన్ఆర్ కాలేజ్ సార్, నిర్మల్ ఒకటి ఎఫెక్ట్ అయ్యింది. అడిషనల్ కలెక్టర్స్
వారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. దుబాయ్లో సర్దార్ సర్వాయి పాపన్న జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ దుబాయ్ కో కన్వీనర్ ఆల్ రిసా గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ బాలరాజు గౌడ్ ఆఫీస్లో ఘనంగా నిర్వహించారు. మీడియా సమావేశంలో మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ దుబాయ్ కో కన్వీనర్ ఆల్ రిసా గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ బాలరాజు గౌడ్. జై కౌండిన్య, జై కౌండిన్య, జై కౌండిన్య, జై కౌండిన్య. బహుజన ధీరత్వానికి ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళి అర్పిస్తూ దుబాయ్లో మన గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి తెలంగాణ ఎన్ఆర్ఐ బోర్డు అడ్వైజరీ కమిటీ మెంబర్ సత్యం గౌడన్న గారి ఆధ్వర్యంలో మరియు గౌడ సంఘం డిస్టిక్ దుబాయ్ ప్రెసిడెంట్ సంతోష్ గౌడన్న ఆధ్వర్యంలో షార్జా మా ఆఫీస్లో ఈరోజు అంత మహానాయకుని జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా భావిస్తున్నాము. పీడిత జనుల కోసం, బహుజనుల ఆత్మగౌరవం కోసం తన సర్వస్వాన్ని దారపోసిన మహాయోధుడు సర్వాయి పాపన్న గౌడి జయంతి ఉత్సవాలలో పాల్గొన్నటువంటి వీళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నిరంకుశ పాలనకు ఎదురోడి అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన పాపన్న గౌడు తెలంగాణలో పుట్టడం మనందరి గర్వకారణంగా భావిస్తూ అంత గొప్ప నాయకుని జన్మదిన వేడుకలు దుబాయ్లో జరుపుకోవడం చాలా సంతోషంగా భావిస్తూ జై జై కౌండిన్య, జై కౌండిన్య, జై కౌండిన్య, జై కౌండిన్య. ప్రెసిడెంట్ గారు జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని బెండపల్లి 30వ వార్డులో భారీ వర్షాల కారణంగా 2 ఇండ్లు కూలిపోయాయి. తెల్లవారుజామున 4 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో ఇంటి యజమానులు అప్రమత్తంగా ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కూలిన ఇండ్ల యజమానులు ఎండి అమీరుద్దీన్ శారీరక వైకల్యం కలిగిన వారు మరియు ఎండి లతీఫ్ ఆటో డ్రైవర్గా గుర్తించారు. ఘటనా సమయంలో కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉన్నప్పటికీ సకాలంలో బయటకు రావడంతో ప్రాణాపాయం తప్పింది. స్థానిక యువతీ యువకులు వెంటనే స్పందించి విద్యుత్ శాఖకు సమాచారం అందించారు. అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో మరింత ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి నర్సింగరావు కూలిన ఇండ్లను పరిశీలించి బాధితులకు ఆర్థిక సహాయం అందించారు. అదే బెడ్ అల్లనే పడుకున్నాం మేము. అదే బెడ్ కాలేదు, ఏం తాకలేదు. ఇది లావట్టి సార్ మాకు ఎట్లయినా ఆర్థిక సహాయం చేయాలని ఉండడానికి ఇల్లు కూడా లేదు, మాకు కూడా ఏం సహాయం లేదు సార్. ఏదో ఏం లేదు మాకు. 2 ఆడపిల్లలు అమ్మాయిలు లేదు. अभी इनको कुछ पैसा भी करना सर, और पैसा भी जरूर करना। हमारी मजबूरी देख के हमारे हमारा बोले मानो ना तहसीलदार सर, ये हमारे तहसीलदार सर है, ये हमारे मुन्सिपल कमिश्नर है, इन लोगों को तुम्हें कहीं देते हैं, ये लगे हुए हैं। हम लोग नहीं देखे ना, अभी फर्स्ट बार देख रहे हैं। బరువు చూడాలని కావాలనే ఫస్ట్ టైం సెకండ్ టైం కాదు, కావాలని వాళ్ళకి ఎవరు అనుకుంటారు వాళ్ళు. మీరు కావాలి నష్టపరిహారం అన్న ఒక్క నిమిషం.
इधर रात में यहाँ पर अंदर सो के थे हम लोग। ये दीवार क्या है, इधर दीवार थी, इधर की दीवार ऐसा, इधर की वजह से इधर आके एकदम इधर के ऊपर गिर गया, ये दीवार के ऊपर एकदम। उसके वजह से पूरा क्या बोले तो सडनली आवाज आई, पूरे टीना झुक गए। हम लोग उधर ही सो के थे, ये छोटी बच्ची भी थी अंदर, हम लोग सब सो के थे अंदर। रात के 2:30 बजे हुआ ऐसा शादी। ऐसा है बहुत पुराना है। नहीं सर, नया है, ये अलग है सर। नया अगर नया है इसको। अच्छा, ये दीवार इसके ऊपर ऐसा है इधर में। हाँ, पाते अच्छी कोतल में पड्डది सर। ये तबू की है, ये मिट्टी की है दीवार सर। अच्छा, कुछ नहीं हुआ, ये छोटी बच्ची थी अंदर, सो गए थे हमें सर, अंदर निकल गए बाहर। दोनों अंदर थे। రాత్రి 2:30 గంటలకి సడన్లీ గా ఎక్దమ్ నా సౌండ్ వచ్చింది, బయటకు వచ్చి ఇట్లా వెళ్ళేసరికి మొత్తం పడిపోయి కూలిపోయి ఉంది. ఈ గోడ వచ్చి అటు కూలిపోయింది సడన్లీగా. చిన్న పాపలు తీసుకొని పడుకొని ఉన్నాం లోపట్నే, 4 మేము లోపట్నే ఉన్నాము. అందుకొరకు గవర్నమెంట్ కు ఏదైనా ఆర్థిక సహాయం చేయాలని కోరుతున్నాను. మేము లోపట్నే పడుకొని ఉన్నాము, మాకు ఇల్లు తప్ప ఏ సహారా లేదని కోరుకుంటున్నాము. మైసమ్మగూడ నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో 15వ గ్రాడ్యుయేషన్ డే అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ నరసింహారెడ్డి, చెన్నై ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి చెందిన సైకాలజిస్ట్ చాముండేశ్వరి, పాత్ క్రియేటర్స్ ఆశీష్ చింతకాయల హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. పలు కోర్సులలో డిగ్రీ పూర్తి చేసిన వారికి పట్టా అందజేశారు అధ్యాపకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి ఎంప్లాయీ దశకు ఎదిగిన అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు కడెం ప్రాజెక్టును మంగళవారం పరిశీలించారు. ప్రాజెక్ట్ ఇన్ఫ్లో, అవుట్ఫ్లో వివరాలు అధికారులు మంత్రికి నివేదించారు. మంత్రి మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాల కారణంగా పంట పొలాలు, గృహాలు, రహదారులు నష్టపోయామని, సర్వే అనంతరం బాధితులకు సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
Actually, 700 out of that 692 are implemented. So 7 gap was last 2 days, 2.5 TMC water already released.